శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే అండి. జూనియర్ ఎన్టీఆర్ గారి పైన ట్రోలింగ్ ఒకటి స్టార్ట్ అయింది. వార్ 2 రిలీజ్ అవుతున్న టైంలో మరి ఇలాంటి ట్రోలింగ్ అంటే అభిమానుల పైన ఆగ్రహం వ్యక్తం చేయడం ఒకటి, అలానే జై ఎన్టీఆర్ జై హరికృష్ణ అని బాలకృష్ణ గారిని మళ్ళీ మర్చిపోయారు అంటే కావాలనే బాలకృష్ణ గారి పేరు తీసుకురావలేదా, ప్రస్తావించలేదా అనేది ఎన్టీఆర్ గారి పైన ఇప్పుడు ట్రోలింగ్ స్టార్ట్ అయింది. మీరేమంటారు ఈ విషయంలో? రెండు విషయాలండి ఇక్కడ. ఒకటి, అసలు అతను సంయమనం కోల్పోయారు ఎవరు, జూనియర్ ఎన్టీఆర్. అంటే ఒకలాంటి ఇంపేషన్స్ అతనిలో మనకు కనిపించింది. మేబీ రెండు విషయాలు, దానికి కూడా మళ్ళీ రెండు రకాలు. ఒకటి ఏంటంటే, ఒకటి పోటీగా కూలీ రావడం, రెండోది రావాల్సినంత హైప్ రాలేదు, మూడోది లోకేష్ కూలీకి ట్వీట్ పెట్టారు కానీ ఈయనకి పెట్టాల. అంటే ఇవన్నీ కూడా ఆయన మనసులో ఉన్నాయి. ఇవన్నీ కాకుండా ఈ మధ్యలో అసలు జూనియర్ ఎన్టీఆర్కి హెల్త్ ఇష్యూ మీద చాలా పెద్ద ట్రోల్ నడిచింది ఆ మధ్యన. ఏమైంది, వాట్ హ్యాపెన్ టు జూనియర్ ఎన్టీఆర్? ఎందుకంటే మీకు ఆ ఫేస్ సడన్ చేంజ్, అంటే ఒకలాగా మీకు ఎలా చెప్పాలంటే పీకిపోయినట్టు అయిపోయి అతను వయసుకి తగ్గట్టుగా లేకుండా డిఫరెంట్గా అయ్యాడు ఆయన. దాని మీద ఫ్యాన్స్ కూడా మీరు అందరూ అలా ట్రోల్ చేయకండి, అలా మాట్లాడకండి అంటూ వాళ్ళు కూడా అన్నారు. అంటే ఇక్కడ వాళ్ళని ఏదో మనం కించపరచడమో లేకపోతే అదేదో ఎత్తి చూపించడానికో కాదు. యూ హ్యావ్ టు బి కేర్ఫుల్. ఇప్పుడు మిడిల్ ఏజ్కి వచ్చాక హెల్త్ మీద దృష్టి చాలా పెట్టాలి. సడన్గా తగ్గిపోవడాలు, సడన్గా పెరిగిపోవడాలు అవన్నీ కూడా బాడీకి మంచిది కాదు కదా. ఇప్పుడు అనుష్క చూడండి, అదేంటి 0 సైజ్ సినిమా కోసం అనవసరంగా ఆవిడ లావయ్యారా? అంత అవసరం ఏముంది? పెరగటం చాలా ఈజీ, తగ్గటం చాలా కష్టం. అదే తనే అన్నారు ఆ మాట. అది నేను అనేది ఏంటంటే, అందులో ప్రెసెంట్ సిచ్యువేషన్లో ఆఫ్టర్ కోవిడ్ వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. చేసుకోవటం తప్పులేదు, సడన్గా మనం తగ్గించుకోవచ్చు, హెచ్చించుకోవచ్చు, ఇవన్నీ మన చేతుల్లో ఉన్నాయి. కానీ మనకి అనుకూలించట్లే ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్, అట్లా మనకు అనుకూలించట్లే. అదొకటి. రెండోది, ఎప్పుడు కూడా బాలకృష్ణ గారిని ప్రస్తావించకుండా ఆయన మాట్లాడరు. అంటే కొత్తగా తన లెగసీని తను తీసుకెళ్లాలనుకుంటున్నాడా, నేను హరికృష్ణ కొడుకుని అనే ఒక ముద్ర వేసుకోవాలనుకుంటున్నాడా? ఇప్పుడు మా తాత నా వెంట ఉన్నంతసేపు నాకు విజయం అని అన్నాడు కదా ఆయన. దెర్ ఇస్ నో నీడ్ టు మెన్షన్ దట్ అంటాను నేను. జూనియర్ ఎన్టీఆర్ తనేంటో నిరూపించుకున్నాక కొత్తగా తాత పేరు, తండ్రి పేరు, లేకపోతే బాబాయ్ పేరు ఇవన్నీ చెప్పాలా? ఇప్పుడు బాలకృష్ణన్ అంటే ఇప్పుడు ఆయన ఇంకా సినిమాలో ఉన్నారు కాబట్టి ఆయన ఎప్పుడు మెన్షన్ చేస్తారు కాబట్టి చేయొచ్చు, తప్పలేదు. అదర్వైజ్ పర్టికులర్గా తీసుకొచ్చి చెప్పక్కర్లే. రెండు, ఎప్పుడైతే లోకేష్ నందమూరి తారక రామారావు గారు మనవడుగా ఆయన ఏమైనా హైలైట్ అవుతున్నాడని మనసులో ఏమైనా పెట్టుకుని ఎన్టీఆర్ గారు ప్రస్తావన తెచ్చాడా? ఇప్పుడు లోకేష్ మీ సినిమాకి ఒకవేళ విషెస్ చెప్పకపోయినా మీకు వచ్చిన నష్టం లేదు, చెప్పినా దానివల్ల పెద్ద మీకేం కలిసి వచ్చేది లేదు. కాకపోతే ఏంటంటే లోకేష్ కూడా కొత్తగా ప్రూవ్ చేసుకోక్కర్లేదు. ఇప్పుడు నందమూరి తారక రామారావు గారు మనవడుగా అతను రాలేదు పాలిటిక్స్లోకి, చంద్రబాబు నాయుడు గారు కొడుకుగానే వచ్చాడు. ఈరోజు లోకేష్ ఏంటో ప్రూవ్ చేసుకున్నారు. అలాగే మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకున్నారు. వాట్ ఎవర్ మే బి ద రీజన్, మీ మీద చాలా నడిచి ఉండొచ్చు, మీ వ్యక్తిగతంగా అవంతా కూడా అనవసరం, యాక్సెప్ట్ చేశారు అందరూ. అది ఎవరి మిస్టేక్ ఏంటి, మనకెందుకు అవంతా. తర్వాత సంయమనం కోల్పోయారని ఎందుకు అన్నానంటే, మీకు ఒక టెన్షన్ ఉన్నా కూడా ఈ సినిమా ఏమవుతుందో ఏంటో, అంటే వేరే సినిమా పోటీకి వస్తుంది అనే భయం మీలో ఉన్నా కూడా ఫ్యాన్స్ వాళ్ళు కదా మీకు ముఖ్యం, చాలా ముఖ్యం. ఫ్యాన్స్ లేకపోతే ఎవరూ లేరు. ఏమండి, ఇప్పుడు మనలాంటి వాళ్ళకే, చిన్న చిన్న వాళ్ళకే సెలబ్రిటీస్ హోదా వచ్చినప్పుడు మనం తట్టుకోగలం. అది దట్ ఈజ్ వాట్ అక్కడ సంయమనం అనేది. అంటే మనం దాన్ని నిభాయించుకోగలగాలి. మనకి ఇప్పుడు ఒక పొజిషన్ వచ్చాక అది వెంటనే మనం ఒక గర్వం ఫీల్ అవ్వక్కర్లా. మధ్యలో జూనియర్ ఎన్టీఆర్ కదా వచ్చింది. వెన్ హీ రీచ్డ్ ఒక స్టేజ్కి వచ్చాక దాన్ని చాలా ఎక్స్పోజ్ చేశాడు అతను, చాలా ఈగో చూపించాడు. మీరు గమనించారో లేదో, ఒక స్టేజ్లో అతను తర్వాత మళ్ళా తగ్గాడు అతను. నేను అనేది ఏంటంటే, మనకి గెలుపు వచ్చినప్పుడు ఓకే వచ్చింది, బాగుంది, దీన్ని నేను నిలుపుకోవాలి అనుకోవాలి తప్ప నాకు కాబట్టి వచ్చింది నేను అంటే నేను అనేది రావద్దు. మనిషికి ఎప్పుడు నేను అనే అహంతోటే అన్నీ కూడా చెడైనా మంచైనా జరుగుతుంది. కాబట్టి చెడు తొందరగా వస్తుందని. కాబట్టి నిన్న అతను ఫ్యాన్స్ తోటి హీ నీడ్ నాట్ టాక్ లైక్ దట్. ఇప్పుడు వాళ్ళు ఈలలు కేకలు వేస్తారండి,
అవే కదా మీకు ఒక్క నిమిషం మీరు ఒక్కళ్ళు ఒక గదిలో కూర్చుని చూడండి. నేను అనేది ఒక సెలబ్రిటీ ఒక్క వారం ఎవరు మిమ్మల్ని కలవడానికి రాలేదనుకోండి, అంతకంట పనిష్మెంటు, అంతకంట నరకం వాళ్ళకి ఇంకోటి ఉండదు. తెలుసా? బికాస్ మిమ్మల్ని బతికించేదే వాళ్ళు అరిచే కేకలు, జై ఎన్టీఆర్ అన్న కదా, అవి లేనప్పుడు మీరు నథింగ్. మీరు ఎన్ని సినిమాలు చేసినా మీకు చూసేవాళ్ళు లేక, అభిమానం లేకపోతే వేర్ యూ విల్ గో. కాబట్టి మీకు అది ఎలా ఉండాలి? వాళ్ళు అరిచారు కరెక్టే, మీరు ఎంత మర్యాదగా ఒక్క 5 నిమిషాలు. ఇప్పుడు వాళ్ళు ఎందుకు రామ్ చరణ్తో పోల్చి మిమ్మల్ని మరి ట్రోల్ చేశారు? రామ్ చరణ్ థ్యాంక్ యూ అన్నట్టు కదా. అలాగా నేను అనేది ఓకే మా మీరు బాగా మాట్లాడుతున్నారు, ఒక్క నిమిషం నన్ను మాట్లాడి అంటే మీరు చెప్పే విధానం అది చాలా అవసరం. అందుకే నిన్న ట్రోల్ అయ్యాడు అంటే అవుతాడు ఆయన. సో ఇన్ని ఇరిటేషన్స్ మధ్య ఇంకొకటి మీరు చూసారా, కాలర్ ఇలా ఎత్తి పట్టుకుని, ఇస్ ఇట్ నెసెసరీ అనిపించింది చాలా మందికి. అవసరం లేదు. ఇప్పుడు కొత్తగా మీరు కాలర్ ఎగరేశారు ఆల్రెడీ, ఇప్పుడు కొత్తగా ఎగరేసేది ఏం లేదు. మీరు ఎగరేసి నిన్న కొత్తగా మళ్ళా హృతిక్ రోషన్ చేత ఎగరేయించి, హృతిక్ రోషన్కి అవసరమా? ఓకే అతనికి చాలా ఫ్లాపులు ఉన్నా కూడా హీఈస్ ఆల్సో హీరో, మీరు కూడా ఒక హీరోనే. ఎవడి జోనర్ వాడికి ఉంటుందండి. కాబట్టి నేను అనేది ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆ ఇరిటేషన్ తగ్గించుకోవాలి. హెల్త్ విషయంలో హీ హ్యాస్ టు కాన్సన్ట్రేట్. ఇది ఎవరికి నచ్చినా నచ్చకపోయినా నేను చెప్తున్నాను, ఎందుకంటే హెల్త్ ఈజ్ వెల్త్ మనకి. తర్వాత మెడిటేషన్ ఎక్కువ చేయాలి అబ్బాయి, చేస్తే ఈ ఇరిటేషన్లు పోతాయి. సో నెక్స్ట్ స్పీచ్ లెటస్ సీ, నెక్స్ట్ పిక్చర్కి అతను ప్రీ రిలీజ్ ఈవెంట్లో హౌ హీ విల్ బిహేవ్, హౌ హీ విల్ టాక్ అనేది మనం చూద్దాం. రైట్ మేడం, థ్యాంక్ యూ.